బ్రేకింగ్ న్యూస్ భారత క్రికెట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు బెదిరింపులు వచ్చాయి. ఐసీసీ కశ్మీర్ నుంచి ఈ బెదిరింపులు వచ్చినట్లు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు గంభీర్. తనను చంపేస్తామంటూ 2 మెయిల్స్ వచ్చినట్లు గంభీర్ కంప్లైంట్లో పేర్కొన్నారు. తనకు భద్రత కల్పించాలని గౌతమ్ గంభీర్ పోలీసులను కోరారు. భారత క్రికెట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు బెదిరింపులు వచ్చాయి. ఐసీసీ కశ్మీర్ నుంచి ఈ బెదిరింపులు వచ్చినట్లు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు గంభీర్. తనను చంపేస్తామంటూ 2 మెయిల్స్ వచ్చినట్లు గంభీర్ కంప్లైంట్లో పేర్కొన్నారు. తనకు భద్రత కల్పించాలని గౌతమ్ గంభీర్ పోలీసులను కోరారు. భారత క్రికెట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు బెదిరింపులు వచ్చాయి. ఐసీసీ కశ్మీర్ నుంచి ఈ బెదిరింపులు వచ్చినట్లు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు గంభీర్. తనను చంపేస్తామంటూ 2 మెయిల్స్ వచ్చినట్లు గంభీర్ కంప్లైంట్లో పేర్కొన్నారు. తనకు భద్రత కల్పించాలని గౌతమ్ గంభీర్ పోలీసులను కోరారు. జమ్మూ కశ్మీర్లో పర్యాటకులపై అమానవీయంగా దాడికి పాల్పడిన ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్యూఐ ఇన్ఛార్జ్ ప్రతీక్ సింగ్, రాష్ట్ర అధ్యక్షుడు ఎడవెల్లి వెంకటస్వామి, ఉపాధ్యక్షుడు రేగులపాటి రితీష్ రావు డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఉగ్ర దాడిని ఖండిస్తూ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు మేడా శ్రీను ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం కొవ్వొత్తులు వెలిగించి మృతులకు నివాళులు అర్పించి మౌనం పాటించారు. పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి పాల్పడడం దుర్మార్గమని, కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదిని అరికట్టడంలో విఫలమైందని విమర్శించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్నారు. కాశ్మీర్లో ఏదైతే వేసవికాల విడిదిలో భాగంగా భారతదేశం నుంచి నలుమూలల పర్యాటకులు ఇక్కడికి వెళ్లి వాళ్ళ సంతోషాన్ని తెలియజేసుకోవాల్సిన సందర్భంలో హఠాత్తుగా టెర్రరిస్టులు మరి పర్యాటకుల మీద చేసినటువంటి ఎన్కౌంటర్ దాడి ఏదైతే ఉందో యావత్ భారతదేశం అంతా కూడా చలించబోతుంది. ఒక ఔన్నత్యానికి సార్వభౌమాధికారికి చిహ్నంగా ఉన్నటువంటి భారతదేశం ఇంత సైనిక సిబ్బంది, ఇంత నిఘా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా నేటికి కూడా ఇలాంటి అటాకులు జరగడం అనేది మన అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం. ప్రభుత్వాలు మనం ఏ పార్టీని ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ కేంద్ర ప్రభుత్వాలు ఒకసారి జమ్మూ కాశ్మీర్లో అటాక్ జరిగిన తర్వాత సరే కోలుకొని మరలా ఇలాంటి ఎన్కౌంటర్లు జరగకుండా, టెర్రరిస్ట్ అటాకులు జరగకుండా అక్కడ నిఘా సిబ్బంది కానీ సైనిక సిబ్బంది కానీ భారీ మొత్తంలో మోహరించి అక్కడికి వస్తున్నటువంటి పర్యాటకులకి ఒక రక్షణగా, ఒక భరోసాగా కల్పించాల్సిన బాధ్యత కూడా మరి కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. కానీ నేటికి కూడా 370 ఆర్టికల్ వచ్చినప్పటికి కూడా ఇలాంటి ఎన్కౌంటర్లు జరుగుతున్నాయో అక్కడ నిఘా సిబ్బంది, సైనిక సిబ్బందిని మోహరించాల్సిన అవసరం కూడా ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఎక్కడో ప్రయాగరాజు లేకపోతే ఎక్కడో పుణ్యక్షేత్రం దగ్గర మోహరించాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే భారత్ నేడు లిక్కర్ స్కామ్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. కసిరెడ్డిని వారం పాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సిట్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో అతను పూర్తి విషయాలు చెప్పలేదన్నారు. అతడిని వారం పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు.
3,200 కోట్ల కమిషన్ల అంశంలో కీలక నిందితుడిని పిటిషన్లో పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున కస్టడీకి ఇవ్వాలని వివరించారు. డిస్టిలరీల నుంచి కమిషన్లు తీసుకుని ఎవరికి ఇచ్చారో తేల్చాల్సి ఉందని చెప్పారు. అదేవిధంగా డిస్టిలరీల నుంచి డబ్బు ఎవరు వసూలు చేశారో తెలుసుకోవాల్సి ఉందని సిట్ పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సిట్ పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది. నేడు లిక్కర్ స్కామ్పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. కసిరెడ్డిని వారం పాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సిట్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో అతను పూర్తి విషయాలు చెప్పలేదన్నారు. అతడిని వారం పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. 3,200 కోట్ల కమిషన్ల అంశంలో కీలక నిందితుడిని పిటిషన్లో పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున కస్టడీకి ఇవ్వాలని వివరించారు. డిస్టిలరీల నుంచి కమిషన్లు తీసుకుని ఎవరికి ఇచ్చారో తేల్చాల్సి ఉందని చెప్పారు. అదేవిధంగా డిస్టిలరీల నుంచి డబ్బు ఎవరు వసూలు చేశారో తెలుసుకోవాల్సి ఉందని సిట్ పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సిట్ పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది.